వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్. నేను వైష్ణవి. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోవటం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ విమానం ఎందుకు ఎగరలేకపోయిందో, ఎందుకు కూలిపోయిందో ఇప్పటికీ అంచనా వేయలేకపోతున్నారు. కొన్ని వేల అడుగుల ఎత్తున ప్రయాణించాల్సిన ఆ విమానం గట్టిగా 600 అడుగులు ఎత్తు నుంచే పడిపోయింది. దాంతో విమాన ప్రమాదాలు అసలు ఎందుకు జరుగుతాయి, ఎలాంటి కారణాల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి అన్న ప్రశ్న వస్తోంది. మానవ తప్పిదాలే విమాన ప్రమాదాలలో అతి పెద్ద కారణం. పైలట్ల తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం, వాతావరణంగా పరిస్థితులు తప్పుగా అంచనా వేయటం, లేదా ఫ్లైట్ ప్రోటోకాల్స్ని అనుసరించకపోవటమే ఎక్కువ ప్రమాదాలకి కారణం. 2010లో మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ 812 ప్రమాదంలో పైలట్ రన్వే ముగింపులో సరిగ్గా ల్యాండ్ చేయకపోవటం వల్ల ఏకంగా 158 మంది మరణించారు. 1996లో ఢిల్లీ సమీపంలో జరిగిన చార్కీ దాద్రి గాలిలో ఢీకొన్న ఘటనలో ఏటీసీ లోపం కారణంగానే 2 విమానాలు ఢీకొనడం వల్ల 350 మంది మరణించారు. ఇలాంటి ప్రమాదాల్లో గ్రౌండ్ సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఉంటోంది. అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ ప్రమాదంలో డ్యూయల్ ఇంజిన్ ఫెయిల్యూర్ కారణం ఒక కీలకంగా అనుమానిస్తున్నారు. ల్యాండింగ్ గేర్, ఫ్లాప్స్ లేదా హైడ్రాలిక్ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోవటమే కారణమని ఏవియేషన్ వర్గాలు అనుమానిస్తున్నాయి. 2020లో కోజికోడ్లో జరిగిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ 1344 ప్రమాదంలో ల్యాండింగ్ సమయంలో సాంకేతిక సమస్యల వల్లనే ప్రమాదం జరిగింది. విమానాలకు సరైన సమయంలో నిర్వహణ జరగకపోతే లోపాలు పెద్దవయ్యి ప్రమాదాలకి దారితీస్తాయి. బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్లో సాఫ్ట్వేర్ సమస్యలు 2018-19లో 2 ప్రాణాంతక ప్రమాదాలకు కూడా కారణమయ్యాయి. అలాగే విమాన ప్రమాదాల్లో వాతావరణం సుమారు 10% ప్రమాదాలకి కారణమవుతోంది. 2009లో బఫెల్లో జరిగిన కాంటినెంటల్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 3407 ప్రమాదంలో మంచు ఏర్పడడం ప్రధాన కారణంగా ఉంది. 2001 సెప్టెంబర్ 11 దాడులలో ఉగ్రదాడుల విమానాలను హైజాక్ చేసి భవనాలపై ఢీకొన్నారు. అయితే ఇలాంటివి చాలా తక్కువగా జరుగుతుంటాయి. విమాన ఇంజన్లో పక్షులు చిక్కుకోవటం ఇంజిన్ వైఫల్యానికి కూడా దారితీస్తుంది. 2009లో యుఎస్ ఎయిర్వేస్ ఫ్లైట్ పక్షులు ఢీకొనటం వల్ల 2 ఇంజిన్లు ఆగిపోయాయి. అయినా కూడా పైలట్ సమయస్ఫూర్తితో విమానాన్ని సురక్షితంగా నదిలోకి ల్యాండ్ చేశాడు. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రకారం 2023లో ప్రపంచవ్యాప్తంగా 37 మిలియన్ ఫ్లైట్లలో కేవలం 29 ప్రమాదాలు జరిగాయి. వీటిలో అతిపెద్ద ప్రమాదాలు 6 మాత్రమే. 2024లో దక్షిణ ఆసియాలో 3 పెద్ద ప్రమాదాలు నమోదయ్యాయి. భారతదేశంలో విమాన భద్రతా ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి, కానీ రన్వే పరిమితులు, ఓవర్లోడింగ్, రద్దీ ఇప్పటికీ సవాలుగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.